నిర్మించడానికి కారణం మనందరూ తెలిసిన విషయం. గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా నరేంద్ర మోదీ చేసినటువంటి దుర్మార్గాలు, ఆయన చేసినటువంటి హరాచకాలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలతో కేవలం కులాల పేరున, మతాల పేరున, భాష పేరున, ప్రాంతాల పేరున అనేక రకాలుగా దేశంలో డివైడ్ అనేది కార్యక్రమాలు చేపట్టారు. ప్రదర్శిస్తాం ఆనాడు ప్రధాన చేస్తే లవ్ జహాన్ పేరున, గర్భవతి పేరున, వందే మాతరం పేరున, భారత మాత పేరున వీళ్ళు దేశభక్తుల లేకపోతే దేశ ద్రోహాన్ని ఈరోజు మాట్లాడే మీద, రాష్ట్ర వాళ్ళ మీద, మహిళలపై, అదేవిధంగా మైనారిటీలపై, ఆదివాసులపై, దళితులపై దాడి చేసుకున్న సంఘటనలు చూస్తాం. అదే కాదు ఈరోజు కేవలం కమ్యూనల్ రాజకీయాలు, మత విద్వేషాలు ఈరోజు మతాల మీద రాజకీయాలు చేయడానికి 10 సంవత్సరాల నుంచి అదే పాలనని అందించారు. ఒక పక్కన మత రాజకీయాలు ఉంటే ఇంకో పక్కన పూర్తి స్థాయి పబ్లిక్ సెక్టార్ని అడ్డాన్ని, అమ్మాని, ఎల్ఐసిని, రైల్వేస్ని, ఎయిర్లైన్స్ని, అదేవిధంగా ఉన్నటువంటి అనేక ఐటమ్స్లను తీసుకోపోయి అడ్డాన్ని, అమ్మాని చేపట్టి వాళ్ళ భక్తుల కోసం పనిచేశారు. నరేంద్ర మోదీ కేవలం భారతదేశంలో ఈ పెట్టుబడిదారులకు, ఈ క్యాపిటలిస్టులకు బ్రోకర్గా పనిచేశారు. కానీ ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలతో ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. ఏ నరేంద్ర మోదీలో 2014లో సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాలు ఇక్కడ స్టార్ట్అప్ ఇండియాలో, డిజిటల్ ఇండియాలో, బుల్లెట్ ట్రైన్లో అనేక రకాలుగా మాట్లాడాం. కానీ ఇక్కడ వస్తే నిరుద్యోగులకు కూడా పనిచేస్తున్నాం, అదేవిధంగా సమస్యలు పరిష్కారం చేయకుండా మీ కుల రాజకీయాలకు మద్దతులను ప్రోత్సహిస్తాం. అందుకే ఈ అన్ని సమస్యలకు వ్యతిరేకంగా, ఈ చేసినటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా అఖిల భారత దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను, ప్రజాతంత్రవాదులను, వామపక్షవాదులను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిస్టులను ఐక్యం చేసి ఒక ఉద్యమంగా ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా ఢిల్లీలో కార్యక్రమం చేపట్టాం, విజయవాడలో చేశాం, జార్ఖండ్లో చేశాం, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరంగల్లో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మోదీ హఠావ్ చేస్తున్న కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నిర్వహించాం. అదే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కాంగ్రెస్ ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని, ఆ డిక్లరేషన్ ముందు ప్రవేశపెట్టాలని రాష్ట్ర కార్యదర్శి కోరుతున్నాను.